హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఫ్యాక్టరీలో ఆహార పదార్థాలు తయారు చేయడానికి ఉపయోగించే కొన్ని మిషన్స్ గురించి తెలుసుకుందాం. మాస్టర్ ఆఫ్ ప్రొఫెషనల్ చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో మరియు కొన్ని ఫంక్షన్స్ లో వివిధ రకాల భోజనంతో పాటుగా సలాడ్ ను కూడా తయారు చేస్తారు. సలాడ్ తయారు చేయడానికి టమాటా ముక్కలను కూడా ఉపయోగిస్తారు. మనం చాకుతో టమాటాను కట్ చేయాలంటే దాంట్లో ఉన్న రసం అనేది బయటికి వచ్చేస్తుంది. అంతేకాకుండా ఎక్కువ మందికి సలాడ్ తయారు చేయాలంటే అది నార్మల్ నైఫ్ తో మనం కట్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. సో అటువంటి ప్లేసెస్ లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఈ మిషన్ ని ఉపయోగించి టమాటాని స్లైసెస్ గా కట్ చేస్తారు. ఇలా కట్ చేసినప్పుడు టమాటా నుండి ఎక్కువగా రసం అనేది బయటకు రాదు. ఈ మిషన్ ని ఉపయోగించి ఎన్ని టమాటాలనైనా సరే చాలా తేలికగా స్లైసెస్ గా కట్ చేయొచ్చు. యాపిల్ పీలర్ AS6 కొన్ని ఏరియాస్ లో, ముఖ్యంగా ఫారెన్ కంట్రీస్ లో యాపిల్ యొక్క పైన లేయర్ ని తీసిన తరువాత యాపిల్ ముక్కలను ప్యాకేజింగ్ చేస్తారు. ఆ ప్యాకేజింగ్ చేసిన యాపిల్ ముక్కలను కొనడానికి ఇష్టపడతారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ మిషన్ ని తయారు చేశారు. ఈ మిషన్ యాపిల్ యొక్క పైన లేయర్ ని తీసిన తరువాత చాలా రకాల సైజుల్లోకి కట్ చేస్తుంది. ఈ మిషన్ పొడవాటి ముక్కలను తినడానికి ఇష్టపడే వాళ్ళ కోసం యాపిల్ ని పొడవాటి ముక్కలుగా కట్ చేస్తుంది. ఈ మిషన్ యాపిల్ ని చాలా రకాలుగా కట్ చేస్తుంది. ముఖ్యంగా చిన్న చిన్న ముక్కలుగా, పొడవాటి ముక్కలుగా మరియు గుండ్రంగా రౌండ్ షేప్ లో స్లైసెస్ గా కూడా కట్ చేస్తుంది. ఇషిదా పొటాటో వెయిటర్ బంగాళదుంపలను ప్యాకింగ్ చేయడానికి ఈ మిషన్ ని ఉపయోగిస్తారు. ఈ మిషన్ కున్న గొప్పతనం ఏమిటంటే, నార్మల్ గా బంగాళదుంపలు చూసినట్లయితే అన్ని బంగాళదుంపలు ఒకే సైజులోకి ఉండవు. కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి. సో ఈ మిషన్ ఏం చేస్తుందంటే, ముందుగా బంగాళదుంపలను ఒక కన్వేర్ బెల్ట్ పైన పోసిన వెంటనే ఈ కన్వేర్ బెల్ట్ పైన పోసిన బంగాళదుంపలన్నీ ఒక ఎలివేటర్ కన్వేర్ బెల్ట్ ద్వారా బంగాళదుంపలను వేరు చేసే మిషన్ లోకి వెళ్తాయి. ఇలా బంగాళదుంపలన్నీ ఏ సైజుకు తగ్గట్టు ఆ సైజుకు వేరు చేసిన తర్వాత ఈ మిషన్ ఒక ప్యాకెట్ లో ఎన్ని బంగాళదుంపలు ఉండాలి దానికి తగ్గట్టు బంగాళదుంపలను ప్యాకెట్స్ లో నింపి ప్యాక్ చేస్తుంది. బంగాళదుంపలను సైజుకు తగ్గట్టు వేరు చేయకుండా నార్మల్ గా కలిపి ప్యాకేజింగ్ చేయాల్సి ఉంటే నార్మల్ మిషన్స్ ను ఉపయోగిస్తారు. కానీ బంగాళదుంపలను సైజుకు తగ్గట్టు వేరు చేసి వాటిని ఆటోమేటిక్ గా బరువు చూసి ప్యాకెట్స్ లో ప్యాక్ చేయాలి అంటే ఈ మిషన్ ని ఉపయోగిస్తారు. ట్రిఫ్ చీజ్ ని చాలా రకాల ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తారు. కొన్ని ఆహార పదార్థాల్లో చీజ్ ని ఉపయోగించడానికి వివిధ రకాలుగా కట్ చేస్తారు. ఉదాహరణకు పిజ్జాలో వేసే చీజ్ యొక్క కటింగ్ అనేది వేరేలా ఉంటుంది. అదే వేరే ఆహార పదార్థాల తయారీలో ఉపయోగించే చీజ్ యొక్క కటింగ్ అనేది వేరేలా ఉంటుంది. చీజ్ ని ఏ ఆకారంలోకైనా కట్ చేయడానికి ఈ మిషన్ ని ఉపయోగిస్తారు. ఈ మిషన్ ని ఉపయోగించి ఏ ఆహార పదార్థాలలో ఏ విధంగా చీజ్ ని కట్ చేయాలో అన్ని రకాలుగా కట్ చేయవచ్చు. ఈ మిషన్ చీజ్ ని స్క్వేర్ షేప్ లో కట్ చేస్తుంది మరియు పలచటి లేయర్స్ గా కూడా కట్ చేస్తుంది. అది కూడా చాలా అంటే చాలా ఫాస్ట్ గా కట్ చేస్తుంది. చీజ్ అనేది స్క్వేర్ షేప్ లో మాత్రమే కాదు, ఒక స్టిక్ లాగా పొడుగ్గా కట్ చేయాలన్నా సరే ఈ మిషన్ ద్వారా కట్ చేస్తారు. పిజ్జా మరియు కొన్ని ఇతర ఆహార తయారీలో ఉపయోగించడానికి చీజ్ ని కట్ చేయడానికి ఈ మిషన్ ని ఉపయోగిస్తారు. కానీ చీజ్ ని ఏ ఆకారంలోకి కట్ చేయాలో దానికి తగ్గట్టు బ్లేడ్స్ ని మారుస్తారు. ఈ మిషన్ ని ఉపయోగించి కేవలం చీజ్ యొక్క కటింగ్ మాత్రమే కాదు, కొన్ని మాంస పదార్థాల యొక్క కటింగ్ కూడా చేస్తారు. ఈ మిషన్ ని ఉపయోగించి చీజ్ ని ఎన్ని రకాలుగా కట్ చేయగలుగుతామో అన్ని విధాలుగా మాంస పదార్థాలను కూడా కట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఎక్కువ మోతాదులో మాంసాన్ని కట్ చేయాలి అంటే ఈ మిషన్ తో పోలిస్తే వేరే మిషన్స్ తో కట్ చేయడం అనేది కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఈ మిషన్ మాంసాన్ని స్క్వేర్ షేప్ లో కట్ చేయడంతో పాటుగా పలచటి లేయర్స్ గా కూడా కట్ చేస్తుంది. మీరు వీడియోలో చూస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది ఈ మిషన్ ద్వారా మాంసాన్ని మరియు చీజ్ ని ఏ విధంగా కట్ చేస్తున్నారు అనేది. కేవలం కటింగ్ బ్లేడ్స్ ని మార్చడం ద్వారా ఈ మిషన్ ని ఉపయోగించి చీజ్ ని గాని లేదంటే మాంస పదార్థాన్ని గాని ఎన్ని విధాలుగా అయినా సరే ముక్కలుగా కట్ చేయవచ్చు.
ఫ్రిట్స్ మల్టీ ట్విస్ట్ ఫ్యాక్టరీలో ఈ మిషన్ ని పిండి పదార్థాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. పిండి పదార్థాలు తయారీ అంటే వాటి యొక్క పూర్తి తయారీకి మిషన్ ని ఉపయోగించరు. కేవలం వివిధ రకాల ఆకారాలలోకి పిండి పదార్థాలను తయారు చేయడానికి ఈ మిషన్ ని ఉపయోగిస్తారు. కేవలం పిండి పదార్థాలు మాత్రమే కాకుండా స్వీట్స్ తయారు చేయడానికి కూడా ఈ మిషన్ ఉపయోగిస్తారు. ఈ మిషన్ చాలా అంటే చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. ఎంత ఫాస్ట్ గా పనిచేస్తుందంటే ఒక సాధారణమైన మనిషి ఇటువంటి డిజైన్లు చేయాలంటే దానికి చాలా సమయం పడుతుంది. అటువంటి కష్టమైన పనిని ఈ మిషన్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్ గా పూర్తి చేస్తుంది. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ పై ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.